అందరం తెలిసిన వాళ్ళందరూ నా వందరం. ఈ 3 మంది ప్రవర్తన తెలిసిందే. యూట్యూబ్లో, వాట్సాప్లో చాలా రేపుతున్నది. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఫేమస్. 3 మందిరం ఎందుకు కడుతున్నారు తెలుసా? 3 మందిరం. సో 3 మందిరానికి మనకి ఎంత సంబంధం ఉందో తెలుసా? ఎందుకంటే మనం క్రైస్తవులం. ఒకవేళ కొత్తదాన్ని కడితే మనం అక్కడ కొత్తదానికి వెళ్తాం, ఇక్కడే ఉంటామా? కొత్తదానికే వెళ్తాం. ఎందుకు? పాతదాన్ని అది పాతదాని దాని మన క్షేమం ఉండదు. అందుకు మనకు క్షేమం ఉండగా మనం కొత్తదానికి వెళ్తాం. అలాగే నేను నిన్నే చెప్పా, దేవుడు నిన్ను తీసుకుపోవడానికి, పరలోకం తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఇక్కడ మీ భూలోకంలో క్షేమంగా కాదు ఉండదని ఎందులే అని అనుకున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగిందే, ఆ పంతం కాస్త ఇండియా మీదకి వచ్చింది. అదే ఇండియా రష్యా మీదకి వెళ్ళింది. మళ్ళీ ఆ రష్యా మీద అమెరికా వెళ్ళింది. ఈ 4 దేశాలు స్ట్రాంగెస్ట్ యూనియన్స్, స్ట్రాంగెస్ట్ కంట్రీస్. 10 దాకా ఉన్నాయి. మేజర్ కంట్రీస్ అంటే 10 నుంచి దాటవు. 3వ స్థానంలో యుఎస్ఏ అంటే అమెరికా ఉంది. 2వ స్థానం రష్యా ఉంది. 3వ స్థానం చైనా ఉంది. 4వ స్థానం ఇండియా ఉంది. 4 దేశాలు కానీ భూమండలాన్ని ఒకవేళ యుద్ధం చేస్తే ఈ భూమండలం నాశనం అయిపోయింది. ఇప్పుడు జరుగుతుంది అదే. జపాన్లో ఇప్పుడు కలకలం జరుగుతుంది. జపాన్ మొత్తం ఇప్పుడు నాశనం అయిపోతుంది. జరుగుతున్న విషయాలన్నీ దేవుని గురించి జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క విషయం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఏది ఆగలేదు. ఏది ఆగల. 3 మంది కడదాం అన్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఏఐ అది వచ్చింది. ఏఐ అంటే ఏందో తెలుసా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను మాట్లాడే ఈ ఫోన్ ఏంటది. అలాగే మనకి డీజీ పడుతుంది. అలెక్సా, సిరి, గూగుల్, చాట్‌జిపిటి అన్నీ ఉంటాయి. అవన్నీ మనం చెప్పి మాటలనే ఉంటాయి. అలాగే దేవుడు కూడా మనం మాట్లాడే మాటలు, మనం చేసే మాటలు వింటున్నాడు. ఎందుకు కదా మారు మనసు పొందాలి అంటుంది. వాటికి అన్నీ జరుగుతున్నాయి. బలపడడం మొదలుపెట్టే సమయం అయింది. వాటికి దేవుడు నాకు ఆలస్యం అస్సలు కాదు. ఆయన రాక చిత్తపని ఇప్పటికీ చెప్పినవన్నీ మొత్తం జరుగుతున్నాయి. దీని కాదా